ఎవరు మాట్లాడకూడదు, అప్పుల గురించి మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి, పేరు నాని అరెస్ట్ చేయాలి, రోజాని అరెస్ట్ చేయాలి, అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలి, కొడాలి నాని అరెస్ట్ చేయాలి. ఇందుకా మీకు అధికారం ఇచ్చింది? ఓకే, ఎందుకా అధికారం ఇచ్చింది? రైట్. దళితుల గురించి అంట, రాష్ట్రంలో మహిళల మీద దళితుల మీద బాలకోటి గారు, అంబేద్కర్ అంట, దళితుల మీద అంబేద్కర్ గారి మీద మీకంటే మాకు ఎక్కువ గౌరవం ఉంది. మీరు అంబేద్కర్ ని దళిత సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని బతుకుతా ఉన్నారు, కానీ మేము చిత్తశుద్ధితో బతుకుతా ఉన్నాం, అంబేద్కర్ గారి ప్రేమతో బతుకుతా ఉన్నాం. చెప్పండి బాలకోటి గారు. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు మంచి చేద్దాకంటే కాసేపు నేను మాట్లాడినాక మళ్ళీ మాట్లాడుతురు కానీ నేను 2 సత్యపల్లి నియోజకవర్గంలో స్వర్ణలతలు ఒక అంగన్వాడీ టీచర్ని ఏవే కమ్మదానా, ఏవే మాలదానా, నేను కమ్మోన్ని, నువ్వేం చేయగలవని దాచిక్కం చేస్తే ఆ సత్యపల్లి వెళ్ళి నేను ఆ మహిళను పరామర్శించి నేను ఎఫ్ఐఆర్ కట్టించా. ఈ ప్రభుత్వంలో సంఘటనలు జరుగుతున్న ప్రతిదాన్ని కూడా మేము కూడా బాధ్యత పడుతున్నాం. ఈరోజు నేను శేఖర్ రెడ్డి గారిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 29 మందిని ఆయన చంపేస్తే 5 ఏళ్ళు పరిపాలన ఉన్న మీరు గడ్డికారా? ఏం చేశారు చెప్పండి? ఈ రోజున అధికారంకి పోయి ఆయన ప్రభుత్వంలో 2014-19 ఆయన ఏం చేసిందో మొత్తం మీరు చెప్తా ఉన్నారు. మిమ్మల్ని చర్యలు తీసుకోవద్దని మేము కోరామా? అడ్డుపడ్డారా? మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదా? మీరు జైల్లో పెట్టలేదా? మీరు కోర్టుకు వెళ్ళలేదా? మీరు ఎవరిని విడిచిపెట్టారా? అసలు ఒకసారి నేను ఒక మాట చెప్తాను శేఖర్ గారు, 90% తెలుగుదేశం పార్టీలు అందరూ రొగిలే ఉన్నారు. మరి నీ పార్టీలో అవార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు, నీ పార్టీ అధ్యక్షుడి మీద కేసులు ఉన్నాయి కదా, అవన్నీ జాతీయ అంతర్జాతీయ కేసులే కదా, సాధారణ కేసులు కాదు కదా. కేసు గురించి నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు? రెండోది, అంబేద్కర్ గారిని నేను మాట పెట్టుకున్నానా? నా పేరు బాలకోటయ్య, సన్నాఫ్ సారవయ్య, ఎస్సీ మాల, నువ్వు రెడ్డి సామాజిక వర్గం. అసలు అంబేద్కర్ గారికి నీకు అంబేద్కర్కి సంబంధం ఏంటి? అంబేద్కర్ భారతదేశంలో ప్రతి పౌరుడికి హక్కు. అంబేద్కర్ అనే వ్యక్తి ప్రతి పౌరుడికి హక్కు. మాకు రాజ్యాంగం ప్రకారం ఆయన ఇచ్చిన హక్కులు. ఎవరంటే అంబేద్కర్ మాకెందుకు అడుగుతారు? ఏం బాలకోటయ్యా తెలిసి మాడుతున్నావా తెలియకుండా మాడుతున్నావు? బాలకోటయ్యా తెలుగుందా? అంబేద్కర్ అందరూ వాడు. ఎవరైనా మాట్లాడచ్చు, అంబేద్కర్ అందరూ వాడండి. అది దానికి మళ్ళీ ఒక కులానికి ఒక మతానికి అంటగట్టకండి ఆయన. ఏమన్నంటే మేము అంబేద్కర్ అడ్డం పెట్టుకోము, నేనే అంబేద్కర్ కొలుస్తాను అనుకున్నప్పుడు డాక్టర్ సుధాకర్ నువ్వు బాధ్యత పడాలి కదా.